కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. రేపు కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. స్కెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో కంప్లీట్ కావాల్సి ఉన్న సభలు రేపు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు సరికాదు. హోంమంత్రి వ్యాఖ్యలను ప్రధాని మోడీ సమర్థిస్తున్నారన్న జగ్గారెడ్డి. ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ పిటిషన్. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేసు నమోదు. కాసేపట్లో జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందుకు పిటిషన్. ఏసీబీ ప్రధాన కార్యాలయానికి డైరెక్టర్ తరుణ్ జోషి. ఫార్ములా ఈ కార్ రేసులో దర్యాప్తు చేసే అవకాశం. మూడో రోజు కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. హాజరైన ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి. తిరుమలలో దళారీ అవతారమెత్తిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ అరెస్ట్. సైనిక్ నివాస్ తరపున దర్శనం కోసం వచ్చే వారితో పరిచయం. ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను అమ్ముతున్నట్టు గుర్తింపు. హైదరాబాద్లోని షేక్పేటలో జలమండలి స్థలం కబ్జా. పరిశీలన కోసం వచ్చిన జలమండలి ఈడీ అధికారులు. నెల్లూరు జిల్లా విడవలూరులో దొంగల బీభత్సం. ఓ ఇంట్లో నగదు ఆభరణాలు ఎత్తుకు వెళ్లిన దుండగులు. వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు. మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అల్పపీడన ప్రభావం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పత్తి పంటకు నష్టం. ఆందోళనలో గిరిజన రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బ్యాంకులో దొంగతనం. వృద్ధుడి దృష్టి మరల్చి డబ్బులు ఎత్తుకు వెళ్లిన దుండగుడు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు. వైన్స్ దగ్గర గుర్తించి పట్టుకున్న పోలీసులు. ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు. రాజ్యసభ నిరవధిక వాయిదా. లోక్సభ నిరవధిక వాయిదా. జమిలీ ఎన్నికల బిల్లు జేపీసీకి పంపిన స్పీకర్. ప్రారంభమైన వెంటనే అనౌన్స్ చేసిన స్పీకర్ ఓం బిర్లా. కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతున్న బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్. పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న సిటీ రవి. మంత్రి లక్ష్మీ హెబాల్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణ.